అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను డిసెంబర్ 2025 1 to 15 కరెంట్ అఫైర్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. సో కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అంతేకాకుండా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేస్తాను. సో ముందుగా ఈరోజు భారత జాతీయ నేర రికార్డుల బ్యూరో 2023 సంవత్సరానికి విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మన దేశంలో అత్యంత భద్రమైన నగరం ఏది అంటే కలకత్తా నగరం హైయెస్ట్ సేఫ్టీ ప్లేస్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కులో ఇటీవల జన్మించినటువంటి ఒక ఏనుగు పిల్లకు ఆ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ స్వర్గీయ గాయకుడైనటువంటి జుబీన్ గార్గ్ పాడిన పాట అనుసారంగా పేరు పెట్టడం అయితే జరిగింది. సో ఆ పాట ఏది అంటే మయాబిని అనే పాట ఆధారంగా పేరు పెట్టడం జరిగింది ఆ ఏనుగు పిల్లకి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఇది ఏంటి అంటే ఇది అస్సాంలో సంగీత పరిశ్రమలలో అత్యంత విజయవంతమైనటువంటి గీతంగా పేరుందన్నమాట ఈ పాట. సో అందువలన జుబిన్ గార్గ్, కల్పన పటావో వారే కలిసి ఈ పాట అయితే పాడడం జరిగింది. సో ఇంత ఫేమస్ ఉంది కాబట్టి ఆ పాట పేరు మీదుగా ఆ ఏనుగు పిల్లకు పేరైతే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ భారత నావికాదళానికి అప్పగించినటువంటి యుద్ధ నౌక ప్రత్యేకత ఏమిటి? సో దానికి ఏమని పేరు పెట్టారంటే దాని ప్రత్యేకత ఏమిటి అంటే లోతు ఎక్కువగా లేని నీటిలో పనిచేసే జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక అన్నమాట. దానికి ఏం పేరు పెట్టడం జరిగిందంటే మాహే అనే పేరు పెట్టడం జరిగింది. అయితే మాహే మన దేశంలో డీజిల్ ఇంజన్, వాటర్ జెట్ ఈ రెండు కలిపి పనిచేసేటటువంటి అతిపెద్ద నావికాదళ యుద్ధ నౌక అన్నమాట. సో ఈ మాహే ఇలాంటి ప్రత్యేకతలు ఉండడం వల్ల దీన్ని భారత నావికాదళానికి అయితే అప్పగించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో భౌగోళిక గుర్తింపు పొందిన ఇండి నిమ్మ రకాలను యూకే దేశానికి మొదటిసారిగా సరఫరా చేసేందుకు ఏపీఈడిఏ అనుమతి ఇచ్చిందనమాట. భారత్లో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఇండి పులియాంకుడి నిమ్మ రకాలను యూకే దేశానికి మొదటిసారిగా సరఫరా చేసేందుకు ఏపీఈడిఏ అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇండి నిమ్మను మన దేశంలో ఏ రాష్ట్రం పండిస్తుంది అంటే కర్ణాటక రాష్ట్రం పండిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల చైనా దేశం అత్యంత పిన్న వయస్కుడైన వ్యోమగామితో కూడినటువంటి షెన్జౌ 21 మిషన్ అయితే ప్రయోగించింది. అయితే చైనా తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇటీవల చైనా దేశం అత్యంత పిన్న వయస్కుడైనటువంటి వ్యోమగామితో అయితే షెన్జౌ 21 మిషన్ అయితే ప్రయోగించిందంట. అయితే తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనల కోసం శాశ్వతంగా ఉండేటువంటి ప్రయోగశాలగా ఉపయోగించడం కోసం ఈ అంతరిక్ష కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంతేకాకుండా ఈ మిషన్ లాంగ్ మార్చ్ 2F రాకెట్ సహాయంతో అంతరిక్షంలోకి వెళ్ళి తియాంగాంగ్ అంతరిక్ష స్టేషన్ అయితే చేరిందనమాట. వీళ్ళు ప్రయోగించారు కదా అత్యంత పిన్న వయస్కుడు అన్నటువంటి వ్యోమగామితో పంపించారు కదా షెన్జౌ 21 మిషన్. ఇది ఏ రాకెట్తో వెళ్ళిందంటే లాంగ్ మార్చ్ 2F రాకెట్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్ళిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 అక్టోబర్లో తుంగారేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 2025 అక్టోబర్లో
తుంగరేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక అరుదైన భారతీయ చుంచుముఖం కలిగినటువంటి జింక ఫోటో తీయడం జరిగింది. దీని శాస్త్రీయ నామం ఏమిటి అంటే ఇక్కడ మోషియోలా ఇండికా. జింక యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే మోషియోలా ఇండికా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జపాన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు? జపాన్ ప్రస్తుత అధికారంలో ఉన్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే సనై తకైచి. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. చెప్పాను కదండి, మీకు ఈ నోట్స్ పీడిఎఫ్ కావాలి అనుకున్నా కూడా మన డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఛానల్ నేమ్ కింద ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఐకాన్ క్లిక్ చేసి అక్కడ మెసేజ్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. నేను పీడిఎఫ్ కావాలనుకుంటున్న వాళ్ళకైతే పీడిఎఫ్స్ అయితే సెండ్ చేస్తాను. సో ఇది అనమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.